హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగు పర్వతరెడ్డి. వరల్డ్ వైడ్ సినీ లవర్స్తో నాకున్న కొద్దిపాటి సినిమా నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి రివ్యూ నాగు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి నేను మీ ముందుకు వస్తున్నాను. బేసిక్గా చిన్నప్పటి నుంచి అంటే మేబీ నాకు ఒక 5-6 ఇయర్స్ ఉంటాయి. అప్పటి నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం, పిచ్చి. అది ఎలా పెరిగి పెద్ద అయిందంటే రోజుకొచ్చి 3 సినిమాలు, మినిమం 3 సినిమాలు, మ్యాక్సిమం 4 సినిమాలు చూస్తేనే నేను రిలాక్స్ అయ్యేవాడిని. అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే నా జేబులో ఉన్న డబ్బులన్నీ సినిమాలు చూసేసి, ఒంగోలు, చీరాల లాంటి ఏరియాలో సినిమాలు చూసేసి తిండి తింటానికి డబ్బులు కూడా లేక ట్రైన్స్లో కళ్ళుదిరి కింద పడిపోయిన రోజులు నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి. బేసిక్గా నేను సినిమా రచయితను, డైరెక్టర్ని కూడా. ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఒక 90% ఆఫ్ మూవీ డైరెక్షన్ చేసి ఎడిటింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది. ఈరోజు భారతీయుడు 2 సినిమా మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. కాకపోతే రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాతో మీ ముందుకు వద్దాం అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా, అదే జరిగింది. భారతీయుడు 2 సినిమా విషయానికి వస్తే ఎంత పాజిటివ్గా మాట్లాడదామని చూసినా డైరెక్టర్ శంకర్ మనకి అవకాశం ఇవ్వలేదు. డైరెక్టర్ శంకర్ ఇంక సినిమాలు డైరెక్షన్ వదిలేసి ఇంట్లో కూర్చుంటే చాలా మంచిది, గతంలో ఉన్న సక్సెస్లు తలుచుకొని హ్యాపీగానే బతికేయచ్చు. కానీ అతను అలా చేయట్లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన దరిద్రానికి భారతీయుడు 3 కూడా మొదలుపెట్టాడు. అది ఎలా ఉండదు. విషయం ఏంటంటే భారతీయుడు 3 సినిమాని ప్రొడ్యూసర్స్ మధ్యలో వదిలేసిన ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి అదే బెటర్. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ చేసిన అరాచకాలు 1-2 కాదు, సీను అరాచకాలే, పూనకాలే. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లావిష్గా చూపించాడు అని ఒక్క మాత్రం మనం చెప్పగలం. సిద్ధార్థతో పాటు ఒక నలుగురు కుర్రాళ్ళు, అందులో ఒకరిద్దరు లేడీసు ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సోషల్ మీడియాలో పనిచేస్తుంటారు. ఈ సోషల్ మీడియాలో సొసైటీలో ఉండే కరప్షన్ని, అవినీతిని కళ్ళ ముందు చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఎలాగైనా ఈ అవినీతిని నిర్మూలించాలంటే మళ్ళీ భారతీయుడే ఇక్కడ రావాలని చెప్పి సోషల్ మీడియాలో వెతికి ఎక్కడో తైవాన్లో ఉన్నటువంటి భారతీయుని పట్టుకొని ఇండియాకి రప్పిస్తారు. అంతవరకు చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ భారతీయుడు ఇండియాకు వచ్చిన తర్వాత ఈ కరప్షన్ని, అవినీతిని పెకిలించి వేస్తుంటే ఈ సిద్ధార్థతో పాటు ఉన్న నలుగురు చాలా ఎక్సైట్ అయ్యి చాలా ఆనందాన్ని షేర్ చేసుకొని ఎగురు గంతేయాలి. సొసైటీలో ఉన్న కుళ్ళుని, కుతంత్రాన్ని భారతీయుడు పెకిలేస్తున్నందుకు చాలా సంతోషపడాలి. కానీ ఈ సినిమాలో అలా జరగదు. సిద్ధార్థతో పాటు ఉన్న నలుగురు పర్సన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవినీతికి పాల్పడితే వీళ్ళు ఏకంగా తన సొంత తల్లిదండ్రుల్ని అవినీతి యాంటీ కరప్షన్ బ్యూరోకి అప్పచెప్పి వాళ్ళని పట్టి బంధించి జైలుకి పంపిస్తారు. దాంతో వీటిలో సిద్ధార్థ తండ్రి చేసిన పాపాలకు ఒక అమ్మాయి, ఏకంగా కొంతమంది ప్రాణాలే పోతాయి. దానికి భారతీయుడు ఎంతో సంతోషపడతాడు. సిద్ధార్థ తన తండ్రిని అవినీతి యాంటీ కరప్షన్ బ్యూరోకి అప్పచెప్పి జైలుకి పంపించిన తర్వాత తన తల్లి కొడుకు చేసిన మంచి పనికి శబాష్ అని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అంతా నీ వల్లే జరిగింది, లేకపోతే నా భర్త కొన్ని వేల మంది అమాయకుల జేబుల్లో నుంచి అవినీతి సొమ్మును సంపాదించి కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టేవాడు, ఇదంతా నీ వల్ల జరగలేదు అని తన సొంత కొడుకుని కొట్టి తిట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టి ఏడ్చి ఉరేసుకు చనిపోతుంది. ముఖ్యంగా తల్లి మరణించే ఎపిసోడ్ సినిమాకి అవసరమా? సిద్ధార్థ తల్లి చనిపోయిందని ఇంటికి తిరిగి వస్తే చుట్టుపక్కల వాళ్ళు అంతా నీ వల్లే జరిగిందని చెప్పి సిద్ధార్థను కొట్టి తిట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టి కనీసం ఆఖరికి తల్లి శవానికి దహన సంస్కారాలు కూడా చేయనీయకుండా అడ్డుకుంటారు. అక్కడికి వచ్చిన తండ్రి చెప్పు తీసుకొని సిద్ధార్థను కొడతాడు. నీవే కదరా నన్ను జైలుకి పంపించామని. ఇటువంటి సీన్లు సినిమాకి అవసరమా చెప్పండి? బేసిక్గా సినిమా రివ్యూవర్స్ని సినిమా స్పాయిలర్స్ అంటారు. కానీ అసలు ఈ సినిమాకి డైరెక్టర్ శంకరే నిఖార్సైన స్పాయిలర్. మన ఆడియన్స్ దరిద్రం ఏంటంటే భారతీయుడు పార్ట్ 3 కూడా ఉందంట. నాకు తెలిసి అది కష్టంలేండి. ఈ సినిమా తీసినాడు ఎవడు కూడా ఆ సినిమా మొదలు పెట్టడం. బేసిక్ దీనికి శంకర్కి వేయాల్సిన పనిష్మెంట్ ఏంటంటే శంకర్ ఆస్తుపాస్తులను అమ్మి ఈ సినిమాకి వచ్చే లాస్ పొడ్చాలి. అప్పుడు కానీ ఇంకో డైరెక్టర్కి బుద్ధి రాదు. బేసిక్ సినిమా అనేది నీతి, ధర్మం, న్యాయం మీద ఆధారపడి ఉంది. ఎస్పెషల్లీ సినిమా గురించి నేను చెప్పేది, బయట సమాజం కాదు.
కానీ అవినీతిని బయట వాడి చేస్తే ఒకటి, ఇంట్లో వాడి చేస్తే ఇంకోటి, రెండు ఒకటి కదా. ఈ బేసిక్ రూల్ని డైరెక్టర్ శంకరు గాలికి వదిలేశాడు, పూర్తిగా వదిలేశాడు. ఇందులో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే హీరో సిద్ధార్థ భారతీయుడి మీదకి తిరగబడతాడు. ఎందుకు? నీ వల్లే మా అమ్మ చనిపోయింది, నువ్వనేవాడివి లేకపోతే నా తల్లి బతికే ఉండేదని చెప్పి హీరో మన కమల్ హాసన్ మీదకి, భారతీయుడి మీదకి దుమ్మెత్తి పోస్తుంటే ఆడియన్స్కి దేంతోనో వాళ్ళు అర్థం కాని పరిస్థితి థియేటర్లో ఏర్పడింది. మనకు కడుపులో ఉన్న పేగులు కూడా కదిలిపోయి వాంతి వచ్చే విషయం ఏంటంటే సిద్ధార్థ తల్లి చావు కారణం భారతీయుడని ప్రజలందరూ కొన్ని వేల మంది రోడ్ల మీద భారతీయుడు వెంటబడి చెప్పులతో, కర్రలతో, రాళ్లతో కొడుతుంటే పోలీసులు వచ్చి భారతీయుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. భారతీయుడు ఫస్ట్ పార్ట్లో ఇటువంటి డిసప్పాయింటెడ్ సీన్స్ ఒక్కటన్నా చూపించండి. ఆఖరికి అవినీతి చేసిన తన సొంత కొడుకునే భారతీయుడు వెంటబడి చంపుతాడు. కానీ ఇందులో ఏం జరిగింది? ప్రజల వైపు, నీతి వైపు నిలబడిన భారతీయుని ప్రజలే వెంటబడి కత్తులతో, కర్రల రాళ్ళతో కొడతారు. ఈ సినిమాని ఎవడన్నా సక్సెస్ అని ఎవడన్నా అనగలుగుతావా? అట్లా మాట వస్తుందా నోట్లోంచి బయటికి? నా ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నువ్వు సినిమా రివ్యూ బాగానే చెప్తున్నావు, కాకపోతే నువ్వు కోపంగా చెప్పకుండా కూల్గా నవ్వుతూ ప్రశాంతంగా చెప్పు అంటున్నారు. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు ఆ నవ్వు, ఆ ప్రశాంతత మనకి అసలు ఉంటుందా? ప్రశాంతంగా చెప్పగలవా? చెప్పలేము. శంకర్ ఫెయిల్యూర్ వైపు ప్రయాణిస్తున్నాడని ఎప్పుడో మనకి బీజాలు వేశాడు. ఎప్పుడు? శివాజీ సినిమా, రజనీకాంత్ శివాజీ సినిమాలో ప్రజల కోసం విద్యా సంస్థలను ఉచిత విద్య ప్రవేశపెడదాం వచ్చిన రజనీకాంత్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించినప్పుడే అతను ఫెయిల్యూర్కి ఒక బీజం వేసుకున్నాడు. ఇక ఐ సినిమా అంటే చెప్పే పని లేదు. ఒక బలవంతుడైన హీరోని, ఒక బాడీ బిల్డర్ని తరిం కొట్టి వాడికి ఇంజెక్షన్ చేసి వాడికి ఒక రోగం, ఒక కుష్టు రోగం, ఒక చర్మ రోగం వచ్చేటట్టుగా కురూపిలాగా తయారు చేశాడు. అందుకు ఆ రెండు సినిమాలు కూడా అతి పరాజయ పాలైపోయినాయి. అంటే తను అప్పుడే ఆ బీజాలు వేసుకున్నాడు. ఈ సినిమా భారతీయ 2 ఇక దానికి మించిన పరాకాష్ట. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అందులో కథ ఉంటుంది, కథలో విపరీతమైన పవర్ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే KGF Part 1, పుష్ప, బాలకృష్ణ అఖండ, లైక్ దట్ వాటిలాగా ఉంటాయి. కానీ సెకండ్ టైప్ ఏంటంటే కథ ఉంటుంది భారతీయ 2 లాగా, కానీ హీరో క్యారెక్టరైజేషను విపరీతమైన పరాజయం వైపు వీక్గా ఉంటుంది. ఈ సెకండ్ టైప్ సినిమాల విషయానికి వస్తే హీరో క్యారెక్టరైజేషను కూరలో కరివేపాకులా ఉంటుంది. కరివేపాకు అవసరం, కానీ ఆ కరివేపాకు దేనికి ఉపయోగపడదు. ఆ కల్కి మూవీ లాగా. అంటే దాన్ని ఎట్లా కొట్టినా రివ్యూస్ ఇప్పించేసి టీవీ ఛానల్స్ వాళ్ళకి డబ్బులు కట్టేసి ఓదర కొట్టేసి ఏదో మొత్తానికి తిప్పలు పడ్డారులేండి, అది వేరే విషయం. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఎంత తెలుసా? బేసిక్గా ఈ సినిమాకి రివ్యూ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే 0/5. నా వీడియో మీకు జెన్యూన్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నా నుంచి మీకు ఎక్కువ జెన్యూన్ వీడియోస్ మీకు వస్తాయి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూ కోసం మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్, మీ నాగు పర్వతరెడ్డి.